श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ॐ नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ श्रीगुरुवायूरप्पने नमः। శ్రీమన్ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయ సేవకు ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. నారాయణ భట్టతిరి మహానుభావుడు శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని సంక్షిప్తీకరించి గురువాయూరుపురంలోని శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తుతి పూర్వకంగా తన భయంకరమైన వ్యాధిని తగ్గించుకొనటం కోసం పరమాత్ముడి కృపను పొంది, పరమాత్ముడి కృప ద్వారా గురువాయూరు పురాధీశుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కృపతో తన వ్యాధిని తగ్గించుకొనడం కోసం ఆయన ప్రస్తుతి పూర్వకంగా శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని, వ్యాస మహర్షి ప్రోక్తమైన సంస్కృత భాగవతాన్ని తాను సంక్షిప్తీకరించి సంస్కృతంలోనే భక్తులకు అనుగ్రహించాడు. స్వామి కరుణ చేత తన వ్యాధిని పూర్తిగా దూరం చేసుకున్నాడు. గురువాయూరు పురంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముని సేవించడం వలన అనేక రకములైన వ్యాధులు నయమవుతాయి, ఆది వ్యాధులు అని అనేక వేల సంవత్సరాలుగా రుజువు అవుతున్నది. దానికి మరి ఒక సాక్ష్యము నారాయణ భట్టతిరి మహానుభావుడు. ఆ శ్రీమన్నారాయణీయంలో 12 స్కంధాల ఈ సంక్షిప్త భాగవతంలో తృతీయ స్కంధ ప్రారంభం. తృతీయ స్కంధంలో మొత్తం మీద ఇది 8వ దశకం. తృతీయ స్కంధంలో ప్రథమ దశకం. నిన్నటి 7వ దశకంలో 2వ స్కంధం ముగింపు చేసిన స్కంధంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క కరుణ చేత సృష్టి రచనను చేసే జ్ఞానాన్ని, శక్తిని పొంది ఆ పరమాత్ముడిని ప్రస్తుతించడం చెప్పారు. ఈనాడు 8వ దశకంలో జగత్ సృష్టి, ప్రళయానంతరం జగత్ సృష్టి. ఏవం తావత్ ప్రాకృత ప్రక్షయాంతే బ్రాహ్మే కల్ప్యే హ్యాదిమే లబ్ధజన్మ బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్యవేదాన్ సృష్టిం చక్రే పూర్వకల్పోపమానాం. ఏవం తావత్ ప్రాకృత ప్రక్షయాంతే. అప్రాకృతమైన ప్రళయము ముగిసిపోయిన తరువాత ప్రాకృత ప్రక్షయాంతే బ్రాహ్మే కల్పే, బ్రహ్మకల్పంలో అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒకరోజు కల్పము అని పేరు దానికి. బ్రహ్మదేవుడికి మనము చాంద్రమానంలో మనం విభజించుకున్నట్లుగానే బ్రహ్మగారికి కూడా 30 రోజుల మాసము, అటువంటి మాసములు 12 అయితే ఒక సంవత్సరము, అటువంటి సంవత్సరములు 100 అయితే ఆయన గారి ఆయుర్దాయము. ప్రతిరోజు ఆయన మనం నిద్రించినట్టే నిద్రిస్తాడు. ఆయన నిద్రించినప్పుడు తాత్కాలిక ప్రళయం, మరలా ప్రొద్దుననే లేచి
మరలా సృష్టిని కొనసాగిస్తాడు. ఆనాడు నిద్రించిన తర్వాత మరలా సమాప్తం అవుతుంది సర్వం. అలా సమాప్తమైన దానిని ఎప్పటికెప్పుడు మరలా మరునాడు ఇలా 30 రోజులు సృష్టియే, సంవత్సరం పొడుగుతా సృష్టియే, 100 సంవత్సరాలు సృష్టియే. 100 సంవత్సరాల తరువాత ఆయన ఆయుర్దాయ పరిమితి కూడా తీరుతుంది. ఆయన కూడా లేకుండా పోతాడు. తన అవతార పరిసమాప్తి జరుగుతుంది. అప్పుడు మహాప్రళయం ఏర్పడుతుంది. వీళ్ళందరికీ కూడా లేకుండా పోవడం ఉంది. బ్రహ్మస్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మ యొక్క అవతారాన్ని ఉపసంహరించుకుంటాడు. ఈ సృష్టి అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మగారి 100 సంవత్సరముల ఆయుర్దాయం పూర్తి అయిన తర్వాత మరలా కొత్త బ్రహ్మతో మొదలు కావాలి గనక తాను బాలకుడై మర్రి ఆకు మీద లీలగా దర్శనం ఇస్తూ ఉంటాడు. దర్శించగలిగిన మహానుభావులకు, మార్కండేయ మహర్షి లాంటి వాళ్లకు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని తన కుడిగాలి పెద్దన వేరుని బిగ్ టో దానిని తన నోటిలో వేసుకొని, ఇప్పుడు మామూలుగా కనిపించే పసిపిల్ల వాళ్ళలాగానే మన ఇళ్లలో మన చుట్టుపక్కల పసిపిల్ల వాళ్ళలాగానే ఆ కాలి పెద్దన వేరుని నోటిలో వేసుకొని చీకుతూ ఉంటాడు బాలుడి స్వరూపంలో. బ్రహ్మస్వరూపంలో ఉన్న తన అవతారాన్ని విరమించుకుంటాడు. శివుడి స్వరూపంలో ఉన్న తన శక్తిని ఆవహింపజేసుకొని ఆ శక్తితో సృష్టిని అంతం చేస్తాడు. శివస్వరూపంలో మాత్రం తాను మిగిలే ఉంటాడు. దాన్నే చమత్కారపూర్వకంగా మనను అనుగ్రహించే ఉద్దేశంతో జగద్గురు ఆదిశంకరుల వారు అద్భుతంగా చెప్తారు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. విరించి వితంద్రీ మాతే మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. విరించి పంచత్వం వ్రజతి. విరించి బ్రహ్మదేవుడు పంచత్వం చెందుతాడు. అంటే పంచభూతాత్మకమైన తాను చేసిన సృష్టిలోనే ఆ పంచభూతాలలో కలిసిపోయి ఆ పంచభూతాలు, ఆ పంచమహత్తత్వాలు, ఆ శక్తులన్నీ ఏ శ్రీమన్నారాయణ మూర్తి నుండి ఉద్భవించడయో ఆ శ్రీ మహావిష్ణువులో కలిసిపోతాడు. కనుక విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. శ్రీహరి శ్రీ మహావిష్ణువు కూడా విరతిని అంటే తన అవతారాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని పరిసమాప్తి చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో, బాలకృష్ణుడి రూపంలో, బాల నారాయణమూర్తి రూపంలో మర్రి ఆకు మీద పడుకొని ఉంటాడు. కానీ నీవు మాత్రం ఉంటావు తండ్రి. ఎవరు? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి. కీనాశుడు అంటే జీవులన్నిటినీ సంహరించేవాడు యమధర్మరాజు. చావుకు దేవత అయిన యమధర్మరాజుకు కూడా చావు అనేది ఉంది. వినాశం కీనాశో భజతి. ధనదో యాతి నిధనం. ధనదుడు ధనాన్ని ఇచ్చేవాడు, ధనానికి అధిపతి అయినవాడు కుబేరుడు. ఆయన కూడా లేకుండా పోతాడు. వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశాం. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి. మహేంద్రుడు మొదలైన వారు అష్టదిక్పాలకులు అందరూ ఇంద్రుడితో సహా అందరూ లేకుండా పోతారు. నీవు కను రెప్ప ఆడించిన క్షణంలో, కను మూసి తెరిచే లోపల వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశాం మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. కానీ ఆ సమయంలో కూడా
మహాసంహారేస్మిన్ మహాప్రళయం తర్వాత కూడా విహరతి సతి త్వత్పతిరసౌ, నీ భర్త అయిన పరమశివుడు మాత్రం చెక్కు చెదరకుండా ఏ క్షతి లేకుండా శాశ్వతుడిగా ఆ సంహార సమయంలో కూడా విహరిస్తూనే ఉంటాడు. అది నీ మంగళసూత్రం యొక్క బలం కారణంగా అని జగద్గురు ఆదిశంకరుల వారు సౌందర్య లహరిలో చెప్పినట్టుగా ఆ స్వరూపంలో ఉన్న స్వామి తప్ప మిగిలిన అన్నీ లేకుండానే పోతాయి. అప్పుడు బ్రాహ్మే కల్ప్యే హ్యాదిమే లబ్ధజన్మ, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ ప్రళయ సమయంలో ఆ ప్రళయం ఏర్పడిన తరువాత బ్రహ్మదేవుడు అలా జన్మించాడు. బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మ బ్రహ్మా భూయస్తువత్త ఏవాప్యవేదాన్ సృష్టిం చక్రే పూర్వకల్పోపమానం. అలా ఉద్భవించిన బ్రహ్మదేవుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నీ కరుణ చేత సృష్టి రచన చేసే సామర్థ్యాన్ని పొంది సృష్టిని చేయటం ప్రారంభించాడు. ఇక్కడ కల్పము అంటే మనలాగానే మానవులకు రోజు ఉన్నట్లుగా కల్పము అనేది బ్రహ్మదేవుడికి ఒక రోజు. మనకు 30 రోజుల మాసము, 30 రోజులకు తిథి అని 30 పేర్లు ఉన్నాయి మనకు. 15, 16 తిథులు, మొదటి 15 అవే మరలా పునరావృతం అవుతాయి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, ఇలా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. తర్వాత మొదటి 15 రోజులలో శుక్లపక్షంలో పౌర్ణమి వస్తుంది. తర్వాత మరలా కృష్ణపక్షం మొదలై పాడ్యమి విద్యతో ప్రారంభమై చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుంది, అది కృష్ణపక్షం. కనుక కృష్ణపక్షంలో శుక్లపక్షంలో మొత్తం కలిపి 16 తిథులు, 30 రోజులు మనకు, అంటే 16. కానీ బ్రహ్మదేవుడికి మాత్రము 30 రోజులకు, 30 తిథులకు, 30 కల్పాలకు ఆయన రోజు ఒక కల్పం అని చెప్పుకున్నాం కనుక 30 కల్పాలకు 30 పేర్లు ఉన్నాయి. ఇది రహస్యం. రహస్యం ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు కనుక, తెలుసుకునే ఆసక్తి ఉండదు కనుక. మన పూజలు సందర్భాలలో సంకల్పం అని ఉంటుంది. ముందు ముందు చివరి భాగాలలో అర్చన విధానం గురించి ఎలాగూ చెప్తారు ఇక్కడ, అప్పుడు ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. అద్య బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగాద్యుత్తరప్రదేశే శ్రీశైలశైశాన్యప్రదేశే కృష్ణాగోదావరియోర్మధ్యదేశే లక్ష్మీనివాసగృహే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర భాగవత ఆచార్యచరణసన్నిధౌ హరిసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమార్యేణ శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతుః మార్గశిరమాసే శుక్లపక్షే దశమ్యాం భౌమవాసరే అని ఈనాటి సంకల్పం చెప్పుకున్నారు కోటాను కోట్ల మంది హిందూ వైదిక సంప్రదాయంలో ఉండి పూజలు చేసుకున్న వాళ్ళందరూ కూడా. ఇందులో ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత నడుస్తున్న, అదే చెప్పారు ఇక్కడ. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, ఇప్పుడున్న బ్రహ్మగారి ద్వితీయ పరార్థము. ఈ పరార్థం అంటే ఏమిటి అంటే బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరముల ఆయుర్దాయంలో మొదటి 50 పూర్వార్ధము, రెండవ 50 పరార్థము, అంటే మొదటి సగము రెండవ సగము అని. బ్రహ్మగారి రెండవ సగం, ఇప్పుడున్న బ్రహ్మగారి రెండవ సగం జరుగుతున్నదన్నమాట. ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే, ఆయన 50 సంవత్సరాలు సగం ఆయుర్దాయం పూర్తయి రెండవ సగం 51 సంవత్సరం మొదలైనప్పుడు
మొదటి కల్పము ప్రారంభము అయినది అని. శ్వేత వరాహ కల్పే అంటే శ్వేత విడదీసి వరాహ కల్పే అని చెప్పాలి. నిజానికి శ్వేత వరాహ కల్పే అని చెప్తూ ఉంటారు 99%. శ్వేతవరాహం అంటే తెల్లని వరాహము అనే ఉద్దేశంతో చెప్తుంటారు 99%. కానీ శ్వేత వరాహ కల్పే, శ్వేతకల్పము, శ్వేత నీలలోహిత వామ రథాంతర రౌరవ ప్రాణ బృహత్ కందర్ప సద్యోత ఈశాన ధ్యాన సారస్వత ఉదాన గరుడ కౌర్మ విష్ణుజ సౌర సోమ భావన సుపమ వైకుంఠ అర్చిష వాలి వైరాజ గౌరీ మాహేశ్వర పైతృక. శ్వేత నీలలోహిత వామ రథాంతర రౌరవ ప్రాణ బృహత్ కందర్ప సద్యోత ఈశాన ధ్యాన సారస్వత ఉదాన గరుడ కౌర్మ నారసింహ సమాధి ఆగ్నేయ విష్ణుజ సౌర సోమ భావమ సుపమ వైకుంఠ అర్చిష వాలి వైరాజ గౌరీ మాహేశ్వర పైతృగ. ఈ 30 కల్పములు 30 రోజులు బ్రహ్మగారికి. ఆ 30 రోజులలో శ్వేత వరాహ కల్పము, శ్వేతకల్పము, అది శ్వేత వరాహ కల్పము. ఎందుకంటే ఆ కల్పంలోనే, ఈ కల్పంలో వరాహస్వామి రూపంలో శ్రీమన్నారాయణమూర్తి అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. విశేషమైన అవతారం కనుక ఈ శ్వేతకల్పంలో వరాహస్వామి ఆవిర్భవించినందువలన శ్వేత వరాహ కల్పము అని. కనుక ఈ శ్వేత వరాహ కల్పము మొదటి రోజు, మొదటి తిథి బ్రహ్మగారికి. ఆయనకు కూడా 30 రోజులున్నాయి, 30 తిథులున్నాయి. 30వ రోజు పైతృక కల్పము అని ఉంది. గమ్మత్తు చూడండి. పైతృక అంటే పితృదేవత సంబంధమైన. మనకు కూడా నెలలో 30వ రోజు అమావాస్య. అమావాస్య పితృదేవతలకు సంబంధించింది. ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ కృతజ్ఞత ఉన్నవాళ్ళు పితృదేవతలకు, తల్లిదండ్రులకు, తాతలకు మొదలైన వాళ్లకు పితృక్రియలు, తిలోదకం వదిలిపెట్టడం అంటే నువ్వుల నీళ్లు వదిలిపెట్టడం, ఇవి చేస్తారు. పితృ సంబంధమైన రోజు, తిథి, చివరి రోజు మనకు కూడా, దేవతలకు కూడా, బ్రహ్మదేవుడికి కూడా పైతృక కల్పము. అటువంటి కల్పంలో, శ్వేత వరాహ కల్పంలో మొదటి రోజు సృష్టి మొదలు పెడతాడు ఆయన. అలా సోయం చతుర్యుగ సహస్రమితాన్యహాని తావన్మితాశ్చరజనేర్బహుశో నినాయ నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టై నైమిత్తిక ప్రళయమాహురతోస్య రాత్రిం. ఈ ఒక పగలులో బ్రహ్మదేవుడు గారి యొక్క ఒక రోజు, ఒక కల్పము, మొదటి కల్పము శ్వేతవరాహ కల్పం, శ్వేతకల్పం అనుకున్నాం. అందులో ఆ ఒక రోజులో ఒక రాత్రి, ఒక పగలు ఉంటాయి కదా. ఆ ఒక పగలు, ఒక పూట 1000 చతుర్యుగములు, 4 యుగాలు, కృత త్రేత ద్వాపర కలియుగాలు అనే 4 1000 సార్లు తిరిగితే, కృత త్రేత ద్వాపర కలియుగ ఈ 4 యుగాలు 1000 సార్లు తిరిగితే ఒక పగలు, 1000 సార్లు తిరిగితే ఒక రాత్రి. అంటే 2000 అయితే ఆయనకు ఒక రోజు. అటువంటివి 30 రోజులు ఒక నెల. అటువంటి నెలలు 12 అయితే ఒక సంవత్సరము. అటువంటి సంవత్సరాలు 100 అయితే ఆయన ఆయుర్దాయం. ఇంత విస్తృతమైన కాలమానం బ్రహ్మదేవుడిది. ఈ యుగాలలో కూడా కలియుగము 4,32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు. అంతకంటే ముందుది ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు. అంతకంటే ముందు త్రేతాయుగము 12 లక్షల, మరలా 32 కలుపుకుంటాము,
4 32 8 64 64కు 32 66 30 96 12,96,000. ఆ 12,96,000 త్రేతాయుగం కంటే ముందు కృతయుగము. దానికి మళ్ళీ 4 32 కలపాలి, 17,28,000 అలా వస్తుంది. ఇవన్నీ కలిపి ఒకసారి తిరిగితే ఏర్పడే సమయము అది 1000 సార్లు. అంటే ఇవన్నీ కలిపి ఇన్ని లక్షల సంవత్సరాల పరిమాణం కలిగిన కృతత్రేత ద్వాపర కలియుగాలు ఒక 1000 సార్లు తిరిగితే ఒక పగలు, మరొక 1000 సార్లు తిరిగితే ఒక రాత్రి. ఇటువంటి రోజులు 30 ఆయనకు నెల, అటువంటి నెలలు 12 సంవత్సరము, అటువంటి సంవత్సరాలు 100 అయితే ఆయన ఆయుర్దాయము. అందులో మొదటి 50 పూర్వార్ధము, రెండవ 50 పరార్ధము. ఇప్పుడు మనము అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే మొదటి 50 సంవత్సరాలు అయిపోయిన తరువాత రెండవ 50వ సంవత్సరం మొదలై 51 సంవత్సరం మొదలైన ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారు. ఈ బ్రహ్మగారు ఆయన 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా మొత్తం లేకుండా పోతుంది. ఈ మధ్యలో ఉన్నవి ప్రతిరోజు ఆయన నిద్రపోయినప్పుడు ప్రళయమే, మరలా పొద్దుననే సృష్టి మొదలు పెట్టడమే, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా. ఈ ప్రళయాలు నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ఇవి కాకుండా మహాప్రళయము. ఆ మహాప్రళయానంతరము మరలా కొత్త బ్రహ్మదేవుడు పుట్టుకొస్తాడు. ఈ బ్రహ్మలు, ఈ దిక్పాలకులు వీరందరూ కూడా నామినేటెడ్ పదవులే. ఈ గవర్నమెంటు ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. గవర్నమెంట్ మారగానే మరలా కొత్త పదవులు, కొత్తగా నామినేటెడ్ అయిన వాళ్ళు పదవులు స్వీకరిస్తారు. అలా ఈ బ్రహ్మదేవుడు, ఈ సప్తర్షులు, ఈ అష్టదిక్పాలకులు, ఈ ఏకాదశ రుద్రులు, ఈ ద్వాదశాదిత్యులు వీళ్ళందరూ కూడా కొత్త సృష్టి, కొత్త బ్రహ్మదేవుడు గారు వచ్చిన తర్వాత మరలా కొత్త కొత్త పదవులు, కొత్త కొత్త వాళ్ళను నియమించడం జరుగుతుంది. ఇది భారతీయుల, హైందవుల కాల గణనం తాలూకు లెక్క. కనుక సోయం చతుర్యుగ సహస్రమితాన్యహాని తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టై నైమిత్తిక ప్రళయమాహురతోస్య రాత్రిం. ఇలా 1000 యుగాలు, మరొక 1000 యుగాలు, పగలు రాత్రులు అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఇలా జరిగిన తర్వాత ఆయన రాత్రి అయిపోయిన తర్వాత ఆయన నిద్రలేచి మరలా సృష్టి మొదలు పెడతారు. ఆ రాత్రులందు ఆ బ్రహ్మదేవుడు కూడా నిద్రపోవటం అంటే ఆయన కూడా మరలా నీలో కలిసిపోతాడు. ఇట్లా బ్రహ్మదేవుడు ప్రతిరోజు రాత్రిపూట నిద్రించిన దాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ఎన్ని కోట్ల నైమిత్తిక ప్రళయాలు జరిగినాయో లెక్కలేదు. అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ ప్రాగ్బ్రాహ్మకల్పజనుషాంచ పరాయుషాంతు సుప్తప్రబోధన సమాస్తి తదాపి సృష్టి. అస్మాదృశాం నాలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, పునరహర్ముఖ కృత్యతుల్యాం రాత్రి పడుకొని పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ కాలకృత్యాలు ఇవన్నీ మొదలుపెట్టుకొని రోజువారీ దైనందిన కార్యక్రమాలు చేసుకున్నట్లుగా సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ ప్రతిరోజు మరలా ఆయన సృష్టిని చేస్తూనే ఉంటాడు. భవత్ప్రసాదాత్ నీ కరుణ చేత. ప్రాగ్బ్రాహ్మకల్పజనుషాంచ పరాయుషతాంతు సుప్త ప్రబోధన సమాస్తి తదాపి సృష్టి. ప్రాగ్ బ్రాహ్మకల్ప జనుషాంచ పరాయుషాంతు. భృగు మహర్షి మొదలైన వాళ్ళు బ్రహ్మలాగానే మరలా పడుకుంటారు, మరలా లేస్తూ ఉంటారు. ప్రాక్ బ్రాహ్మకల్ప జనుషాంచ పరాయుషాంతు. సుప్త ప్రబోధన సమా అస్తి తదాపి సృష్టి. ముందుగా చెప్పిన ఆ బ్రహ్మగారి వలనే ఆ బ్రహ్మగారు సృష్టించిన సృష్టిలో కొంతమంది మహానుభావులు చిరంజీవులైన వాళ్ళు, మార్కండేయుడు మొదలైన వాళ్ళు, భృగు మహర్షి మొదలైన వాళ్ళు చిరంజీవులు. ఆయనలాగానే బ్రహ్మలాగానే నిద్రిస్తారు, మరలా మేల్కుంటారు. వారికి పూర్వకాలపు స్మృతి ఉంటుంది.
మిగిలిన వాళ్లకు ఆ స్మృతి ఉండదు. అందరూ పునః 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 వచ్చేవే, మళ్ళీ రిపీట్ అయ్యేవే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని చెప్పినట్లుగా. ఇందులో చిక్కుపడకుండా ఉండాలి అంటే ఈ జ్ఞానం కలగాలి. కనుక ఈ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం, ఇది మన ఆధ్యాత్మిక సారస్వతం వాంగ్మయం చెప్పేది. కనుక ఆ బ్రహ్మదేవుడు ఆయనకు ఎలాగైతే స్మృతి పూర్వంలాగానే సృష్టి చేసే శక్తి ఉంటుందో, ఈ మహానుభావులు కూడా అంతే. పంచాశదబ్ధమధునా స్వయోర్ధరూపం పంచాశదబ్ద మధునా స్వయోర్ధరూపం ఏకం పరార్థమతివృత్య హి వర్తతేసౌ తత్రాంత్యరాత్రిజనితాన్ కథయామి భూమన్ పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్. పంచాశదబ్దం అధునా స్వయో అర్ధరూపం. పంచాశత్ 50 అబ్దములు, 50 సంవత్సరాలు ఆయనకు గడిచినాయి. 51 సంవత్సరం మొదలైంది, మొదటి సగం అయిపోయింది, దాన్ని పూర్వార్ధం అంటారు. తత్రాంత్యరాత్రిజనితాన్ కథయామి భూమన్. ఆ మొదటి పరార్థం గడిచిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు యొక్క రెండవ సగం ఆయుర్దాయం మొదలైన తరువాత జనితాన్ కథయామి భూమన్ పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్. బ్రహ్మదేవుడు యొక్క రెండవ సగం, రెండవ 50 సంవత్సరములు అంటే 51వ సంవత్సరం మొదలైన తర్వాత ఆ సృష్టి ప్రారంభంలో నీవు చేసిన లీలలను, నీ కరుణను ఇప్పుడు వర్ణిస్తున్నాను తండ్రి. కథయామి భూమన్ కథయామి పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్. ఆ 51వ సంవత్సరం బ్రహ్మదేవుడికి మొదలైన తరువాత ఆయన గారు లేచి నీ కరుణ చేత మరలా సృష్టిని చేయటానికి మొదలుపెట్టిన ఆ సమయంలో అప్పటి నుండి జరిగిన నీ లీలలను వర్ణిస్తాను తండ్రి. దినావసానేథ సరోజయోని సుషుప్తిగామస్త్వయి సన్నిలిల్యే జగంతి చ త్వజ్జఠరం సమీయుస్తదేదమేకార్ణవమాస విశ్వం. బ్రహ్మదేవుడి యొక్క మొదటి సగం అయిపోయిన తర్వాత ఆయుర్దాయము ఆయన ఇక విరమించదలుచుకొని నిదురించి నీలో కలిసిపోయాడు. జగంతి చ త్వజ్జఠరం సమీయుస్తదేదమేకార్ణవమాస విశ్వం. లేచిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే పొద్దున లేవగానే సృష్టి మొత్తం కూడా నీటిలో మునిగి ఉండటాన్ని చూచాడు. అప్పుడు తవైవ వేషే ఫణిరాజశేషే జలైకశేషే భువనే శ్మశేషే ఆనందసాంద్రానుభవస్వరూప స్వయోగ నిద్రా పరిముద్రితాత్మ. తవైవ వేషే ఫణిరాజశేషే జలైకశేషే భువనే శ్మశేషే. ఇలా సృష్టి అంతా ఏకార్ణవమైపోయి అంతా ఒకటే జలరాశిగా ఉండి అంతా మునిగిపోయి ఉన్నప్పుడు నీవు నీ శేషతల్పముపై పడుకొని పరమానంద స్వరూపుడవైన నీవు నీ యోగ నిద్రలో ఉన్నావు తండ్రి. ఆనంద సాంద్రానుభవ స్వరూప స్వయోగ నిద్ర పరిముద్రితాత్మ. నీవు నీ యోగ నిద్రలో ఉన్నావు తండ్రి. అప్పుడు కాలాఖ్యశక్తిం ప్రళయావసానే ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ త్వయా ప్రసుప్తం పరిసుప్త శక్తివ్రజేన తత్రాఖిల జీవధామ్న. అలా 50వ సంవత్సరం చివరి రోజు అయిపోయిన తరువాత బ్రహ్మదేవుడు నిదురించే నీలో విలీనమైన తర్వాత నీవు కూడా నీ యోగ నిద్రలోకి జారుకుంటూ నీ యొక్క కాలాఖ్య శక్తి, నీ కాల శక్తి అంటే యోగమాయ, ఆమెతో చెప్పి పడుకున్నావు. నేను మళ్ళీ పొద్దున్నే లేవాలి, నన్ను లేపు అని మనం చెప్పి పడుకున్నట్లుగా, లేకుంటే అలారం పెట్టి పడుకున్నట్లుగా ఈ కాలాఖ్య శక్తి ఒక అలారం లాగా అనమాట. ఆ యోగమాయ, ఆ యోగ శక్తి మనని ఇంట్లో వాళ్ళు లేపినట్లు అలారం మోగకుంటే ఆయన నన్ను లేపమని కాలాఖ్య శక్తితో చెప్పుకొని పడుకున్నట్ట. కాలాఖ్యశక్తిం ప్రళయావసానే ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ త్వయా ప్రసుప్తం పరిసుప్త శక్తివ్రజేన తత్రాఖిల జీవధామ్న. అలా ఆజ్ఞాపించి
నువ్వు పడుకున్నావు. ఆ తరువాత చతుర్యుగాణాంచ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే కాలాఖ్యశక్తి ప్రథమ ప్రబుద్ధ ప్రాబోధయత్వాంకిల విశ్వనాథ. చతుర్యుగాణాంచ సహస్రమేవం, ఈ 4 యుగాలు 1000 సార్లు, 1000 సార్లు తిరిగిన తరువాత నీవు నిద్రపోతున్నప్పుడు ఆ కాలశక్తి అంటే 1000 సంవత్సరాల ఆవృత్తి అయిపోయిన తర్వాత ఆ కాలశక్తి అంటే పరమాత్ముడి యొక్క యోగశక్తి ఆయనను, ఆ యోగమాయ, ఆ కాలశక్తి ఆయనను నిద్రలేపింది. విబుధ్యచత్వం జలగర్భశాయన్ విలోక్య లోకానఖిలాన్ ప్రలీనాన్ తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాంతస్థితేషు విశ్వేషు దదాథ దృష్టిం. విబుధ్యచ త్వం జలగర్భశాయిన్, ఆ జలములలో నిద్రిస్తున్న, యోగ నిద్రలో ఉన్న శేషతల్పముపై నిద్రిస్తున్న నీవు లేచి విలోక్య లోకాన్ అఖిలాన్ ప్రలీనాన్, లోకాలన్నీ ఆ నీటిలో కలిసిపోయి ఉన్నట్లుగా, ఏకంగా నీరే ఉన్నట్లుగా చూశావు. తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాంతః స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిం. అన్నీ కూడా ఆ నీరు, ఆ నీటిలో ఉన్న క్రితం సృష్టిలో ఉన్న అంటే బ్రహ్మదేవుడు నిదురించి ఆ బ్రహ్మదేవుడిలో ఇదంతా లీనమై ఆ లీనమైన వాటితో సహా బ్రహ్మదేవుడు నీలో లీనమై ఉన్న ఆ స్థితిని నీవు చూచావు. నీ లోపల సూక్ష్మరూపంగా బ్రహ్మదేవునితో సహా మొత్తం లీనమై ఉన్న ఈ సృష్టిని నీవు చూచావు. తతస్త్వదీయాదయినాభిరంధ్రాదుదంచితం కించన దివ్యపద్మం నిలీన నిశ్శేషపదార్థమాలా సంక్షేపరూపం ముకుళాయమానం. అప్పుడు తతః త్వదీయాద్ అయి నాభిరంధ్రాదుదంచితం కించన దివ్యపద్మం, అప్పుడు నీ నాభి నుండి, నీ బొడ్డు నుండి ఉదయించింది ఒక దివ్యమైన పద్మం ఉదయించింది. నిలీన నిశ్శేష పదార్థమాలా సంక్షేపరూపం ముకుళాయమానం. ఆ పద్మములో ముడుచుకొని ఉన్న ఆ పద్మంలో సమస్త పదార్థములు, సృష్టికి కావలసిన సమస్త పదార్థములు బ్రహ్మదేవునితో సహా, బ్రహ్మదేవుడు అంతకుముందు సృష్టించిన సృష్టితో సహా అన్నీ కూడా ఆ పద్మంలో ఉన్నాయి. ఆ పద్మం అంతవరకు నీలో ఉన్నది. అప్పుడు నీ నాభి నుండి ఆ పద్మం ఉదయించింది. ఆ పద్మంతో పాటుగా ఆ పద్మంలో అంతఃగర్భంగా ఉన్న ఇవన్నీ కూడా బయటికి వచ్చాయి తండ్రి, ఆ బ్రహ్మదేవునితో సహా. తదే తదంభోరుహకుడ్మలంతే కళేవరాత్తోయపథే ప్రరూఢం బహిర్నిరీతం పరితస్ఫురద్భిః స్వధామభిర్ధ్వాంతమలం నియకృంతత్. తదే తదంభోరుహకుడ్మలం తే కళేవరాత్తోయపథే ప్రరూఢం. నీ నాభియందు పుట్టిన ఈ తామరమొగ్గ బయటకు వచ్చి వికసించింది. నీ నాభి నుండి వచ్చిన ఈ పద్మము దాని మొదట అంటే నీ గర్భంలో ఉన్న నీటిని గ్రహిస్తూ ఆ శక్తి చేత ఈ పద్మము వికసించింది. బహిర్నిరీతం పరిత స్ఫురద్భిః స్వధామభిర్ధ్వాంతమలం నియకృంతత్. నెమ్మదిగా 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 ముకుళించుకొని ఉన్న ఆ పద్మము వికసిస్తూ ఉంటే ఆ పద్మము యొక్క కాంతులు అన్ని దిక్కులా నిండిపోయి అప్పటిదాకా ఉన్న అంధకారం మొత్తాన్ని తొలగించింది. సంఫుల్లపత్రే నితరాం విచిత్రే తస్మిన్ భవద్వీర్యధృతే సరోజే సపద్మజన్మా విధిరా విరాసీత్ స్వయం ప్రబుద్ధాఖిల వేదరాశి. సంఫుల్లపత్రే నితరాం విచిత్రే, సంఫుల్లపత్రే చక్కగా వికసించుకొని ఉన్న పద్మము విచిత్రంగా, దివ్యంగా, మనోహరంగా, ప్రకాశమానంగా ఉన్నది.
తస్మిన్ భవద్వీర్యధృతే సరోజే. చక్కగా వికసించుకుని ఉన్నది. అందులో నుండి నీ నుండి వెలువడిన ఆ పద్మము, ఆ దళములు బాగా వికసించుకొని పూర్వము బ్రహ్మదేవుని ఈ తన నుండే బయల్పరిచినట్లుగా ఇదే పద్మము క్రితం కూడా ఇలాగే వికసించి ఆ వికసించుకున్న ఆ పద్మం నుండి అప్పుడు కూడా నీ నాభి నుండి వెలువడిన ఈ పద్మమే వికసించుకొని అందులో బ్రహ్మదేవుడు వచ్చినట్లుగానే ఇప్పుడు మరలా బ్రహ్మదేవుడు ఆవిర్భావము చెందడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఆవిర్భావము స పద్మజన్మ విధిరావిరాసీత్ స్వయం ప్రబుద్ధాఖిల వేదరాశి. అప్పుడు కూడా ఆయన ఇలాగే ఈ కమలం నుండి వెలువడ్డాడు. అప్పుడు కూడా ఆయనకు వేద జ్ఞానం నీ కరుణ చేత స్వయంగా అవగతమైంది, వేద రహస్యములు తెలిసాయి. అటువంటి మరలా 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 ఎన్నిసార్లు, ఎన్ని వేలు, వందలు, వేలు, లక్షలు, కోటాను కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్ల కల్పములు ఇలా నీ విశ్వరచన లీలలను ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ఇలా బ్రహ్మదేవుడు జనించటం, విరమించటం, మరలా జనించటం, మరలా విరమించటం జరిగేట్లుగా చేస్తున్న మహానుభావ శ్రీమన్నారాయణ, భక్తులను కరుణించే ఉద్దేశంతో చేతికి అందే అంత దూరంలో అరచేతిలోని రేగుపండు వలె గురువాయూరుపురంలో వెలిసి ఉన్న శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ గురువాయూరు ప్రవాస. అస్మిన్ పరాత్మన్ననుపాత్మకల్పే త్వమిత్తముత్థాపితపద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణో. అస్మిన్ పరాత్మ అటువంటి పరమాత్మ నన్ను పాద్మకల్పే త్వమిత్తముత్థాపితపద్మయోని. ఈ విధంగా త్వం ఇత్థం ఉత్థాపిత పద్మయోని, ఈ విధంగా మరలా బ్రహ్మదేవుడిని ఆవిర్భవింపజేసిన శ్రీమన్నారాయణ శ్రీ గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ. అనంతభూమా, అనంతమైన అంతులేనటువంటి మహిమలు కలిగినవాడా, అనంతుడైనవాడా, అనంత రూపములు, అనంత నామములు, అనంత గుణములు, అనంత మహిమలు కలిగిన అనంతుడా శ్రీమన్నారాయణ శ్రీ గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ. అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణో. నా రోగరాశిని నశింపజేసి నన్ను కరుణించు తండ్రి. ఏ రకముగానైతే ఎప్పటికప్పుడు సృష్టిని రచించి విరమింపజేసి మరలా రచించడం అనే మహాలీలలను లీలగా చేసే పరమాత్మ శ్రీకృష్ణ, నీవు కరుణించదలుచుకుంటే నన్ను కరుణించడం, నా ఈ రోగములను, ఈ బాధలను నివారించడం నీకొక కష్టమైన పని ఆ తండ్రి. కనుక నన్ను కరుణించి అస్మిన్ పరాత్మన్ననుపాత్మకల్పే త్వమిత్తముత్థాపితపద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణో. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురువాయూరు ప్రవాస, నా రోగములను నివారించి నన్ను కరుణించి నీ సేవ చేసుకునే శక్తిని, ప్రాప్తాన్ని, అదృష్టాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అని గురువాయూరు ప్రవాసుడైన శ్రీకృష్ణ పరమాత్ముని తన శ్రీమన్నారాయణీయంలోని 3వ స్కంధంలో 8వ దశకంలో స్తుతిస్తూ 8వ దశకాన్ని నారాయణ భట్టతిరి మహానుభావుడు సంపూర్ణం చేసి మనలను అనుగ్రహించాడు. 9వ దశకం కోసం మరలా తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శ్రీ గురువాయూరప్పనే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.